క్రికెట్ బ్యాట్స్‌మన్ అనేవాడు ఒక స్టైల్‌గా నిలబడడం, వికెట్ల ముందు నిలబడడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పొలైట్ గేమ్ క్రికెట్ అనేది చాలా పొలైట్ గేమ్. మనం ఇష్టం వచ్చినట్టు నిలబడడం, మనం ఇష్టం వచ్చినట్టు నిలబడి స్టాండ్స్‌లోకి వెళ్ళడం అది కరెక్ట్ కాదు. పొలైట్‌గా నిలబడడం అలవాటు చేసుకోవాలి. నిలబడే విధానంలో ఎంత స్టైల్‌గా ఉంటారో, అప్పుడు మీ క్రికెట్ కూడా అంత స్టైలిష్ గేమ్ వస్తుంది. నిలబడే విధానం బొమ్మలా నిలబడాలనమాట. మనం క్రికెట్ ముందు బొమ్మలా నిలబడ్డం అలవాటు చేసుకో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇష్టం వచ్చిన స్టాండ్స్ వికెట్ల మీద డాన్స్ కూడా ఏస్తున్నారు. డాన్స్ చేస్తూ బ్యాక్ లిఫ్టింగ్ బ్యాట్‌ని ఎక్కడికో ఎత్తుగా ఆకాశానంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే క్రికెట్‌కి సంబంధించిన స్టాండ్స్ కాదు ఇది. ఇది బేస్‌బాల్‌కి సంబంధించిన స్టాండ్స్. ఈ బేస్‌బాల్‌కి సంబంధించిన స్టాండ్స్‌ని ఇక్కడ తీసుకొచ్చి క్రికెట్‌లో అలవాటు చేశారు. మొత్తానికి క్రికెట్‌నే భ్రష్టు పట్టిపోయిందనమాట స్టాండ్స్ విషయంలో. అందుకే బ్యాట్స్‌మెన్‌లు కూడా చాలామంది తక్కువగా ఉంటున్నారు. పొలైట్‌గా ఎప్పుడైతే నిలబడ్డారో అప్పుడు మీకు బ్యాటింగ్ వస్తుంది. ఇది ఎలా నిలబడాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. థాంక్ యూ. కొత్త బ్యాట్స్‌మెన్ ఎవరు రాగానే ఫస్టు స్టాండ్స్‌లో ఫుట్ చెక్ చేసుకోవాలి. ఫుట్ స్ట్రెయిట్‌గా ఉండేటట్టు బ్యాట్ ఈ విధంగా పట్టుకోవాలి. అంటే మనం ఇష్టం వచ్చినట్టు బ్యాట్ ఊపుకొని రాకూడదు. ఇవి చూసారా లెగ్ స్టంప్ ఎదురుగా ఈ 2 ఫుట్లు బ్యాటింగ్ క్రీజ్‌కి ఔట్ సైడ్ ఒకటి, ఇన్‌సైడ్ ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. మధ్యలో బ్యాటింగ్ క్రీజ్ ఉంటది. తర్వాత బ్యాట్స్‌మన్ డౌన్ అయ్యి బాడీ బెండ్ చేసుకొని ఎల్బోము స్ట్రెయిట్‌గా బౌలర్ వైపు ఉంచుకోవాలి. షోల్డర్ పక్కాగా కింద బెండ్ అయి ఉండాలి. ఈ హ్యాండిల్ ఏమో థై మీద ఉండాలి. థై మీద ఉంటది. ఈ ఎల్బో ఏమో డైరెక్ట్‌గా మనం బౌలర్ వైపు ఉంటది. ఈ బ్యాట్ ఏమో డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా మిడిల్ స్టంప్ గాని, హాఫ్ స్టంప్ లెగ్ స్టంప్ గాని మీరు పెట్టుకోవచ్చు. ఈ ఈ ఫుట్లు మాత్రం స్ట్రెయిట్‌గా ఉండాలి. ఒకటి బ్యాటింగ్ క్రీజ్‌కి బయట, ఒకటి లోపల ఒకటి. మనం పడిపోకూడదు. పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చూసారా ఎలా తిరిగి ఇలాగ ఊపుకొని చాలామంది చూస్తుంటారు మీరు. అంటే స్టాండ్స్ అనేది ఒక బొమ్మలాగా ఉండాలి. ఈ విధంగా కదిలిపోయి చేసి ఈ విధంగా చేయకూడదు. బొమ్మలా కనపడాలనమాట. ఇప్పుడు ఎల్బో చూసారా? ఎల్బో కం కంప్లీట్‌గా బౌలర్ వైపు. షోల్డర్ మీద ఫేసు. హ్మ్. బ్యాట్ ఏమో ఇలా డౌన్ ఉంచుకోవడం. ఇది పక్కాగా మనం నేర్చుకోవాల్సింది. బ్యాటింగ్ స్టాన్స్ విషయంలో. ఈ హ్యాండిల్ ఎక్కడ పెట్టాలి? బ్యాట్ ఎక్కడ డౌన్ చేయాలి? షోల్డర్ మీద ఫేస్ ఎక్కడ పెట్టాలి? తర్వాత ఎల్బోతో ఎలా ఉండాలి? ఈ విధంగా మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో మనం ఒక క్రికెట్ ప్లేయర్ లెక్క. తర్వాత ట్యాపింగ్ అనమాట. ట్యాపింగ్ చేసినప్పుడు ఎల్బో కదలకూడదు. అలాగే బాడీ కదలకూడదు. ఫేస్ అక్కడే ఉండాలి. ఓన్లీ బ్యాట్ లెఫ్ట్ హ్యాండ్ తోటి ట్యాపింగ్ చేసుకోవడం. తర్వాత స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 చేసినప్పుడు బాడీ కదలకుండా బాడీ బెండ్‌లో ఉంటూ బ్యాట్‌ని పైకెత్తేయకుండా ఒక హారిజాంటల్ లైన్‌లో మనం బ్యాట్ ఉంచుకొని బెల్ట్ బకిల్ కిందన ఏదైతే ఉందో ఆ బెల్ట్ బకిల్ కిందన మనం బ్యాట్ పెట్టుకొని స్ట్రెయిట్‌గా హారిజాంటల్‌గా ఉంచుకుంటాం. పైకెత్తకూడదు. అలాగే ఊపకూడదు బ్యాట్‌ని. మనం కంప్లీట్‌గా ఈ విధంగా మనం నిలబడి వికెట్ల ముందు నిలబడే విధానం నేర్చుకోవాలి. థాంక్ యూ.